సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. అవును అన్నాను, నేనన్నాను. అయితే అది నేను చేసిన పొరపాటు. నేను కూడా మీలాగే భావావేశాలకు లోనయ్యాను. కానీ ఇప్పుడు నేను నా తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరూ సంతానహీనులు కాకూడదని కోరుకుంటున్నాను. కానీ మేము సంతానం లేని వాళ్ళమయ్యంగా. నేను మీ దుఃఖాన్ని అర్థం చేసుకున్నాను. రత్నాకర, దుర్జయుడు నీకో సందేశాన్ని పంపాడు. రేపు సూర్యాస్తమయానికి ముందు వైష్ణవిని మా రాజైన దుర్జయునికి అప్పగించలేదంటే అపహరించబడిన బాలికలలో ఏ ఒక్కరూ ప్రాణాలతో ఉండరు. వారందరూ వధించబడతారు. నారాయణ నారాయణ నారాయణ. రాక్షసరాజైన దుర్జయుడు రాజైన రత్నాకరుణ్ణి చాలా ఇరుకున పెట్టేశాడు మాత. దేవర్షి, సాక్షాత్తు వైష్ణవిదేవి దగ్గరున్న వాళ్ళకి ఎలాంటి సమస్య అయినా పెద్దది ఎలా అవుతుంది నారదా? సమస్య కేవలం దుర్జయుడికే ఉన్నది. నారాయణ నారాయణ మాతేశ్వరి. దేవర్షి, రత్నాకరుడికి బాగా తెలుసు కేవలం బ్రహ్మమే సత్యమని, పైగా ఈ లోకం అంతా మిథ్యయని. బ్రహ్మమే శాశ్వతం, మిగిలిన ప్రపంచమంతా అశాశ్వతం. కానీ దుర్జయుడు ఈ పరమసత్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. తనకు లభించిన జన్మని ఈశ్వర ప్రాప్తి కోసం ఉపయోగించకుండా అతడి దుర్బుద్ధి ఈశ్వరుణ్ణే హెచ్చరించే దుస్సాహసం చేయుచున్నది. దేవర్షి, దుర్జయుని వంటి దురాత్ముడు అసత్యమును ఆశ్రయిస్తాడు. రత్నాకరుని వంటి మహాత్ముడు భక్తికే సమర్పితమైన జీవితమును సాగిస్తాడు. ప్రపంచపు ఆకర్షణ నుండి బయటికి రావడం ముక్తి. ఆ ఈశ్వరుని పట్ల ఆకర్షణలో లీనమవడం భక్తి. భక్తిలోనే ముక్తి ఉంది, ముక్తిలోనే నివృత్తి ఉంది. అందుకనే రత్నాకరుని వంటి భక్తులు మాయామోహాలకు అధీనులైనప్పటికీ అది క్షణకాలమే. తర్వాత వారు సమస్యను నివారించుకోవడం కోసం ఈశ్వరుణ్ణి శరణు కోరుకుంటారు. ఇక ఈశ్వరుడు వారి అన్ని సమస్యలకు పరిష్కారాన్ని సూచిస్తాడు. అవునా మాత? నారాయణ నారాయణ నారాయణ. మాతేశ్వరి, మేము ధర్మ సంకటంలో చిక్కుకుని ఉన్నాం. మాత, నీవే చెప్పు, నా ప్రియ పుత్రికని నిర్దయుడు అత్యాచారి అయిన దుర్జయుడికి ఎలా అప్పగించను? కానీ నేను పాలించే నా ప్రజల ఆక్రోశాన్ని వినలేను, అలాగే వారి దుఃఖాన్ని చూడలేను. మహామాయ, మాతేశ్వరి, మేమేం చేయాలి? ఇప్పుడు నీవే మాకు మార్గాన్ని చూపించాలి. మేము నిన్నే శరణు వేడుకుంటున్నాం. నీవే చెప్పు మాత, నేను రాజధర్మాన్ని పాటించనా లేక పితృధర్మాన్నా? రాజధర్మాన్నే పాటించాలి పితృదేవా. వైష్ణవి, రాజధర్మం పితృధర్మం కంటే శ్రేష్టమైంది. ఎందుకంటే రాజు ప్రజలకి తండ్రి లాంటివాడు. వైష్ణవి, రాజు కేవలం ప్రజలతోటే సంబంధం కలిగి ఉంటాడు. తమ కర్తవ్యాన్ని పాలించండి. మీ ప్రజలు బాధపడుతున్నారు, వారి బాధని దూరం చెయ్యండి. మేము నిన్ను పోగొట్టుకోలేం. పితృదేవా, నా మీద మీ ఒక్కరికే అధికారం లేదు, లోకమంతటికీ అధికారం ఉంది. అయినా మేము నిన్ను వదులుకునే సాహసం చెయ్యలేం. ఈ సృష్టి నియమమే ఇది పితృదేవా. పొందిన వారే పోగొట్టుకుంటారు. ఏదో ఒక నాడు తమరు నన్ను పోగొట్టుకోవాల్సిందే పితృదేవా. అలా అనకు వైష్ణవి. అంత మాటలకు
ఆలస్యం చేయకండి పితృదేవా, ఆలస్యం చేయకండి. చూడండి, సూర్యుడు అస్తమించబోతున్నాడు. పద వైష్ణవి, మన ఇద్దరం దుర్జయుడి దగ్గరికి వెళ్దాం. మనిద్దరం కాదు పితృదేవా, ఒంటరిగానే వెళ్తాను. దుర్జయుడు నన్ను ఒంటరిగానే తనకు అప్పగించమన్నాడు. పోనీ సారథి. నేను తట్టుకోలేకపోతున్నాను. ఒక్క క్షణం కూడా వైష్ణవి వియోగాన్ని భరించలేను. నారాయణ నారాయణ. కానీ మహారాణి, పృథ్వీలోక నియమం అదే. యోగం ఉండే చోటే వియోగం కూడా ఉంటుంది. ప్రణామం. శుభం భూయాత్. మహారాణి, తమ కంట్లో కన్నీళ్లు శోభనీయం కాదు. మహాలక్ష్మీమాత దుఃఖపీడితుల కన్నీళ్లను తుడవడం కోసమే వైష్ణవీదేవి రూపంతో తమ ఇంట అవతరించింది. తమరు అశ్రువులు చిందిస్తున్నారా? ఇవి అశ్రువులు కావు మహర్షి, ఇది తల్లి మమకారం. అది మమకారం కాదు మహారాణి, మాయ. మీరు దాని అధీనులయ్యి ఉన్నారు. లేదు దేవర్షి. తమరి సత్యాన్ని అంగీకరించండి మహారాణి. వైష్ణవీదేవి జననం జగత్కల్యాణం కోసం ఉద్దేశించబడింది. తమరామెను మీ మమకారపు శృంఖలాలలో బందీని చేస్తే లోకానికి మార్గదర్శనం ఎవరు చేస్తారు? దుర్జయుని వంటి దురాచారుణ్ణి, దుర్మార్గుణ్ణి ఎవరు సంహరిస్తారు? పెరుగుతున్న అధర్మాన్ని ఎవరు నిర్మూలిస్తారు? మేం తప్పు చేశాం మహర్షి. మహాలక్ష్మీ మాత సాక్షాత్కరించిన తర్వాత కూడా మేం మాయామోహాలకి లోనయ్యాం. మమ్మల్ని క్షమించండి దేవర్షి. మీరిరువురు వైష్ణవీదేవి గురించి చింతించకండి. వైష్ణవీమాత బ్రహ్మస్వరూపిణి, సృష్టి సంచాలకురాలు, స్వయాన ఆదిశక్తి స్వరూపిణి. రాక్షసరాజైన దుర్జయుడు వైష్ణవీమాత సత్యస్వరూపాన్ని తన అంతర్చక్షులతో చూడలేకపోతే నేడు సూర్యాస్తమయానికి ముందే అతడి వినాశనం నిశ్చయం. ప్రణామం దేవర్షి. ప్రణామం దేవర్షి. శుభం భూయాత్. వైష్ణవి వస్తోంది. ఆ వైష్ణవి తన మృత్యువుకి సమీపంగా వస్తోంది. నేను ఆమెను స్వాగతించడానికి దుష్టబుద్ధిని, సుబాహుణ్ణి, విక్రాలుణ్ణి పంపించాను. ఈ పిల్ల మాయావిలా ఉందే. వైష్ణవి? అవును, నేనే వైష్ణవిని. ఎవరు నన్ను పిలుస్తారో వాళ్ళ పిలుపుని విని నేను వాళ్ళ దగ్గరికి చేరుతాను. నువ్వు కూడా నన్ను పిలిచావు కదా, అందుకే నీ దగ్గరకొచ్చాను. ఇంతకీ నువ్వు మా రాజభవనంలో ఎలా ప్రవేశించగలిగావు? ఎవరు ఆపగలరు నన్ను? నేను బ్రహ్మాండానికంతటికీ నాయకురాల్ని. విశ్వ సంచారణమంతా నేనే చేస్తాను. నేను ధర్మాత్ములని రక్షిస్తాను దుర్జయ, అలాగే దురాత్ముల్ని శిక్షిస్తాను. నీవు స్వయంగా నీ మృత్యువునే పిలిచావు. ఇంత చిన్న బాలికవయ్యుండి ఈ అసురేశ్వరుడైన దుర్జయుణ్ణి మృత్యువు పేరుతో భయపెడుతున్నావా? నీ మాటలు వింటుంటే నాకు నవ్వొస్తోంది. దుర్జయ, నువ్వే బాలికలనైతే అపహరించావో వాళ్ళని నాకప్పగించు దుర్జయ. ధర్మ మార్గానికి తిరిగి రా దుర్జయ. దుర్జయ, నేను నిన్ను క్షమిస్తాను. కానీ నేను నిన్ను క్షమించను. నేను నిన్ను మృత్యువు ఒడిలోకి పంపిస్తాను.